తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మహారాజా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ తండ్రి, నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి, నాయన మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి, మీరు ఇచ్చినటువంటి సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయ రెక్కల చాట భద్రపరిచారు తండ్రి. కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే తన రెక్కల చాటును భద్రపరుస్తుందో ఆ విధంగా మీరు భద్రపరిచిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నా దీపము వెలిగించి వాడవై ఉన్నటువంటి మా తండ్రి మీకే మహిమ. శ్రేయస్కరమైన ఆశీర్వాదములు ఇచ్చివాడమైనటువంటి మా ప్రభువా మీకే ఘనత. దీర్ఘాయువును దయచేవాడమైనటువంటి మా దేవ మీకే స్తుతి. కాళ్ళ గతులు నీ వశములో ఉంచుకున్నటువంటి మా ప్రభువా మీకే మహిమ. విరిగిన హృదయము గలవారికి ఆసనుడు అయినటువంటి మా ప్రభువా మీకే ఘనత. మా భవిష్యత్తును దీవించి వాడమైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. నీతిమంతుల హృదయవాంఛను తీర్చివాడమైనటువంటి మా ప్రభువా మీకే స్తోత్రం. అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవ మీకే స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు మీకే మహిమ. ఆకాశమందుల దేవుడు అయినటువంటి మా ప్రభువా మీకే స్తోత్రం. పరిశుద్ధమైనటువంటి మా దేవ నీకే ఘనత. పరిశుద్ధమైనటువంటి మా రాజా నీకే స్తోత్రం. నమ్మదగినటువంటి మా దేవ మీకే ఘనత. వాగ్దానములు చేసినటువంటి మా దేవ మీకే స్తుతి. నిబంధన చేసినటువంటి మా దేవ మీకే స్తోత్రం. ఆదరణకర్త మీకే స్తోత్రం. ఆదరించు మా దేవ మీకే స్తోత్రం. విజ్ఞాపన చేయి మా దేవ మీకే ఘనత. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన అను లేఖనము నెరవేరినందుకు మీకే మహిమ. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మా పక్షమున విజ్ఞాపన చేయుచున్న ఆత్మదేవ మీకే స్తోత్రం. మా బలహీనతలను చూచి సహాయము చేయుచున్న ఆత్మదేవ మీకే మహిమ. జలముల మీద అల్లాడుచున్న ఆత్మదేవ మీకే మహిమ. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవ తండ్రి, నాయన ఇగో తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, నాయన మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించాల్సిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి మనం విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. నిజమే తండ్రి, నాయన ఇక తండ్రి సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో మీ బిడ్డలమైన మేము అందరము తండ్రి మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో మేము పాపం చేస్తున్నాం నాయన. హెబ్రీలు 10:12 సెలవిచ్చిన ప్రకారం వారి పాపములను వారి అక్రములను కానీ అన్నిటికీ జ్ఞాపకం చేసుకుని ప్రభు చెప్పుచున్నాడని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నాయన మిగతా తండ్రి మా పాపములన్నీ మన్నించమని తండ్రి, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములన్నీ కడిగి పవిత్రపరచమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన కృప చూపించండి అయ్యా సహాయము చేయమని అర్థిస్తున్నాను నాయన. నా గొప్ప దేవా, క్షమించుటకు సిద్ధమైన మనసున్న దేవుడవ నా రాజా, నాయన తండ్రి తన కుమారు ఎడల ఏ విధంగా జాలిపడినో యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల ఆ విధంగా జాలిపడినని తండ్రి మీ సన్నిధిలో నాయన మీరు లేఖనం సెలవిచ్చున్నది కదా ప్రభా. అయా సహాయం చేసే దేవుడవు నాయన, కృప చూపించే దేవుడు ఎడల మా ఎడల దీర్ఘశాంతము గల దేవుడవు నాయన తండ్రి నీ కృపను బట్టే తండ్రి మీ సన్నిధిలో నాయన మోకరిల్లి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. అయా సహాయము చేయండి అయా కృప చూపించండి అయా మాలో విశ్వాసం అభివృద్ధి పరచండి అయా తండ్రి మాలో ఓర్పు, సహనము, వివేకము, జ్ఞానము, బుద్ధి అభివృద్ధి పరచండి అయా మాలో ఐక్యత దయచేయండి అయా మాకు సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలకి నాయన మా దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలకి శాంతిని, సమాధానాన్ని, రక్షణను దయచేయమని అడుగుచున్నామయ్యా కృపగల మహారాజా, గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. విశ్వాసం లేకుండా ఎవరునూ దేవునికి ఇష్టడై ఉండుడని నాయన హెబ్రీ పత్రికలో సెలవిచ్చారు కదా నా తండ్రి. అయా పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, నాయన ఉదయకాల సమయంలో నాయన బీదలను, చిన్నపిల్లలను, గర్భిణీలను, నాయన అనాథ స్త్రీలను, వృద్ధులను తండ్రి, రోగులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయా బీదలకు అనుదిన ఆహారము దయచేసే దేవుడు నాయన, అరుచుండి పిల్లకాకులకు ఆహారము దయచేసే దేవుడు నాయన క్రీస్తే ఐశ్వర్యనంజు నాయన ఆ బిడ్డల యొక్క ప్రతి ఒక్క అవసరతను తీర్చమని అడుగుచున్నాం నా రాజా. అయా తండ్రి ఇదిగో నాయన పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి ఇదిగో నాయన సంఘంలో ఉన్నటువంటి ఎందరో బిడ్డలు నాయన ఇదిగో నాయన అనేక మంది నాయన సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు నాయన
నాయన పాపంలో పడిపోచున్నారు నాయన. ఇక నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోచున్నారు నాయన. నాయన తప్పిపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు తండ్రి. బాప్తిసం తీసుకుని మరలా తప్పినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. ఎందరో చర్చలకు మానేసినటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి నాయన. నాయన కుటుంబాలను అన్నింటినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. అయ్యా భార్య భర్తల బంధము కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను నాయన. భార్య భర్తలకు నాయన బంధము నాయన బంధము విషయంలో సహాయం చేయండి నాయన. భార్య భర్తలు ఇరువురు మోకరిల్లి ప్రార్థన చేయడానికి కావలసినటువంటి కృపను అనుగ్రహించండి నాయన. విడిపోవటకు సిద్ధమైనటువంటి దంపతులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయినా. వారి మధ్య ఐక్యత దయచేయండి అయినా. దుష్టుడు చేస్తున్న గలిబిలిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇక నాయన మరి ముఖ్యంగా తండ్రి రక్షణ కొరకు తండ్రి ఎదురు చూస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ రక్షణ దయచేయండి అయినా. వారికి మారు మనసు పొందనటువంటి ఎందరో ప్రజలు ఉన్నారు నాయన. అటువంటి వారి అందరికీ మారు మనసును దయచేయండి తండ్రి. బండ లాంటి రాత్రి హృదయాలు తీసివేయండి అయ్యా. మెత్తని మాంస హృదయాలు వారికి అనుగ్రహించండి తండ్రి. నాయన ఇదిగో తండ్రి సువార్త ప్రకటన చేస్తుండగా తండ్రి వారికి నాయన వారి హృదయాలు తెరవమని అడుగుచున్నాం తండ్రి. ఇక సువార్త ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఎన్నో సేవకుల కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి అవసరతలు తీర్చండి అయ్యా. వారి అక్కర్లు తీర్చండి అయ్యా. అయ్యా అయ్యా ఎందరో నాయన అడవులలో నాయన సువార్త ప్రకటన చేస్తున్నారు నాయన. ట్రైబర్స్ మధ్య నాయన ఇంకో నాయన ఎందరో ఆ అడవి జనులు మధ్య నాయన సువార్త ప్రకటిస్తున్నారు నాయన. ఇక నాయన పులులు సింహాలకి మధ్య నాయన వాళ్ళ అడవి ప్రాంతాలలో వెలుచుండగా తండ్రి నాయన మీ సన్నిధి తోడించండి అయ్యా. అయ్యా మీ కృప తోడించండి అయ్యా. అక్కడ సేవ చేస్తున్నటువంటి ఆ కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా కుటుంబాలన్నింటినీ కట్టుకోవడానికి కావాల్సిన సహాయం దయచేయండి అయ్యా. అయా బిడ్డలకి మీ దయ మీ కాపుదల దయచేయమని అడుగుతున్నామయ్యా. అయా సేవకులకు కుటుంబాలకు అందరికీ నాయన మీ సన్నిధి తోడించమని అడుగుతున్నాను నాయన. మీ కృప తోడించమని అడుగుతున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి నాయన ఇంకోనైనా ప్రార్థనా శక్తి కొరకు తండ్రి మాకందరికీ నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రార్థనా దుప్పటి దయచేయమని అడుగుతున్నాను నాయన. ప్రార్థనాత్మను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రార్థనా శక్తిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా అయ్యా మా రాష్ట్రాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ కృపా కాపుదల దయచేయండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి పోలీస్ ఆర్మీ నేవీ బార్డర్ సెక్యూరిటీ రైతులు కూలీలు ప్రతి ఉద్యోగస్తులను స్త్రీలను పురుషులను వృత్తి పనులు చేస్తున్నటువంటి ప్రతి వారిని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారి అనుదిన ఆహార విషయంలోనే కానీ వారి అనుదిన అవసర విషయంలోనే కానీ నాయన అనుదినం వారి ప్రయాణ విషయాలలో కానీ ప్రతి విషయంలోనూ కూడా తండ్రి మా దేశంలో ఉన్న ప్రజలందరికీ నాయన మీ శాంతిని మీ కృపను మీ కాపుదలను దయచేయమని అడుగుతున్నాం నా రాజా. అయ్యా గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. ఇంకా నా అధికారులకు అందరికీ జ్ఞాన హృదయం దయచేయండి ఆయన. మీ కృప చొప్పున నడిపించండి అయ్యా. మీ జ్ఞానం చొప్పున నడిపించమని అడుగుతున్నాం నా రాజా. అయ్యా అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా మా ప్రార్థనలకు అన్నిటికీ నాయన మీరు జవాబు దయచేస్తున్న విధానం బట్టి తండ్రి ముందుగానే మీకు వేలాది కుటుందా చెల్లిస్తున్నాం తండ్రి. ఇదనైనా ఇక తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ జీవ ఆహారం కొరకై తండ్రి మీకు వేలాది కుటుందా చెల్లిస్తున్నాం తండ్రి. సంఘములో మీరు ఐక్యత కలుగు చేస్తున్న విధానం బట్టి మీకు వేలాది కుటుందా చెల్లిస్తున్నాం తండ్రి. సంఘములో ప్రేమను అభివృద్ధి పరుస్తున్న విధానం బట్టి మీకే వేలాది కుటుందా చెల్లిస్తున్నాం తండ్రి. సంఘములో విశ్వాసాన్ని అభివృద్ధి పరుస్తున్నందుకే మీకు వేలాది కుటుందా చెల్లిస్తున్నాం పరమ తండ్రి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి యవ్వన బిడ్డలను అందరినీ కూడా తండ్రి నాయన మీ దయారకల చాటును భద్రపరుస్తున్న విధానం బట్టి తండ్రి మీకు వేలాది కుటుందా చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మరి ముఖ్యంగా తండ్రి ఇక నాయన శోధనలో ఉన్నటువంటి బిడ్డలకు అందరికీ కూడా తండ్రి నాయన వారికి నాయన శోధన జయించుటకు కావలసినటువంటి శక్తిని మీ ఆత్మశక్తిని జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో నాయన శోధన తప్పించుకోవడానికి కావలసినటువంటి నాయన ఎందరికో తండ్రి శోధన తప్పించుకోవడానికి కావలసినటువంటి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఎందరో నాయన శోధన సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధింపబడినని నాయన లేఖనం సెలవిస్తున్నది కదా తండ్రి. ఇగో నాయన శోధనలో నాయన వారు పడిపోకుండాట్లు వారు తప్పిపోకుండాట్లు నాయన మీ సన్నిధి తోడించండి నాయన. మీ పరిశుద్ధాత్మ సహాయం తోడించండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా ఈరోజు నాయన ఉదయకాల సమయంలో తండ్రి ఇగోనైనా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని క్షేమకరంగా వారి గృహాలు తోడుకుని రమ్మని అడుగుతున్నాను నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి పనిపాట్లకు వెళ్తున్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి డ్యూటీలకి ఆఫీసులకు వెళ్తున్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి నాయన చదువుకోవడానికి కానీ కాలేజీలకు కానీ వెళ్తున్నటువంటి విద్యార్థులని కానీ విదేశాల్లో వెళ్తున్నటువంటి ప్రయాణికులని కానీ తండ్రి అందరినీ కూడా తండ్రి వారి ప్రయాణాలలో తండ్రి వారి పనిపాట్లలో తండ్రి మీరు తోడేయండి నాయన. క్షేమకరమైన ప్రయాణాలను వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నాయన మీరు వారి రాకపోకలు ఎందుకు మీరు తోడే ఉండమని అడుగుతున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా మీ సన్నిధిలో నాయన ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలని మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి
ఇక నాయన ఇప్పుడు గ్రామాలలోను నాయన పరిచర్య చేస్తున్నటువంటి ఎందరో సేవకులు ఉన్నారు నాయన. నాయన చిన్న చిన్న గ్రామాలలో పరిచర్య చేస్తున్నటువంటి సేవకులు ఎంతో ఉన్నారు తండ్రి. ఆ సేవకులకు తండ్రి అవసరమైనటువంటి నాయన అవసరమైనటువంటి ఆ నాయన ఛార్జీ ఖర్చులకి డబ్బులు కానీ తండ్రి మరి ఏ అవసరతలైనా తండ్రి ఆ బిడ్డల అవసరతలు తీర్చమని అడుగుచున్న నాయన. ఎందరో బిడ్డలు తండ్రి ఇదిగో నాయన చిన్న చిన్న సేవలు చేస్తున్నారయ్యా బిడ్డలు. అయ్యా 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 వారిని పంపించే దేవుడవు నీవే కదా తండ్రి, వారిని పోషించే దేవుడవు నీవే కదా నాయన. మీ సన్నిధిలో ఒక్క మారు అటువంటి బిడ్డలందరికీ జ్ఞాపం చేసుకోండి అయ్యా. అయ్యా వారికి అవసరమైనటువంటి ఆ ద్రవ్యము తండ్రి వారికి దొరికినట్లు తండ్రి నాయన స్పాన్సర్ను లేవనెత్తమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ చిత్తమైతే తండ్రి నాయన తండ్రి మేము ప్రతి ఒక్కరము కూడా తండ్రి నాయన మీ పని చేయటానికి నాయన మీ సేవ చేయటానికి నాయన మేము ప్రతి ఒక్కరికి తండ్రి నాయన మా చేయుతనివ్వండి నాయన. మేము ఎవరికి కూడా మా చేయి వెనక తీయకుండా నాయన సహాయము చేయటని చేతనైనప్పుడు వెనక తీయకవద్దని నాయన సామెతల గ్రంథంలో మీరు సెలవిచ్చారు కదా తండ్రి. అట్టి రీతిగా మేమందరము ప్రతి ఒక్కరికి సహాయం చేసే బిడ్డలుగా ఉన్నట్లు సహాయం చేయండి. మరి ముఖ్యంగా జైల్లో ఉన్నటువంటి ఖైదీలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఆ బిడ్డలు కూడా మారుమనసు పొందడానికి సహాయం చేయండి ఆయన. ఆ బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఇక్కడ జైలర్లు కానీ అధికారులు కానీ కఠినముగా ప్రవర్తించుకుంటున్నట్లు నాయన సహాయం చేయండి నాయన. ఈ ఎందరో బిడ్డలు తండ్రి రోధిస్తూ బాధపడుతూ జైల్లో ఉన్నటువంటి వారు కానీ నాయన జైలు బయట తండ్రి ఎందరో వారి కుటుంబాలలో ఉన్నటువంటి బిడ్డలు జైల్లో ఉన్నారని బాధపడుతున్నటువంటి కుటుంబాలను కూడా మీరు దర్శించండి నాయన. ఎందరో చనిపోయి నాయన ఎత్తబడినటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. ఆ కుటుంబాలలో కదా ఓర్పుని సహాయాన్ని దయచేయండి నాయన. మీ ఆత్మ సహాయం దయచేయండి నాయన. మీ సన్నిధి తోడించమని అడుగుచున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి నాయన ఇగో తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి అప్పుల సమస్యలతోనే అప్పుల బాధలతోనే నాయన ఎన్నో ఇబ్బందులతో నాయన అనేక కుటుంబాలు నాయన ఉన్నాయి తండ్రి. అటువంటి కుటుంబాలన్నీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలే కానీ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంటున్న బిడ్డలనే కానీ తండ్రి వారి కుటుంబాలలో మీరు మీ సన్నిధి తోడించి మీ కృప దయచేయమని వేడుకుంటున్నాను ఆయన. మీ దయరెక్కల చాటును భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా నాయన ఇదిగో తండ్రి ఇక నీ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని నాయన అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి మీ దయరెక్కల చాటును భద్రపరచండి నాయన. మీ కృప కాపుదలు దయచేయండి నాయన. ఇకనైనా వారి కుటుంబాలలో తండ్రి శాంతిని సమాధానం రక్షణ దయచేయండి నాయన. ఇగో తండ్రి మరి ముఖ్యంగా తండ్రి ఆయన ఇగో ప్రార్థన వినిచిన ప్రతి బిడ్డలలో ఏ విధమైన సమస్య ఉన్నా ఏ విధమైనటువంటి బంధకాలను ఉన్నా తండ్రి సాతాను బంధించిన బంధకాలున్నా విడుదల దయచేయమని వేడుకుంటూ తండ్రి ఇక నేను ఈ సమస్త ప్రార్థన ఆయన నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడికి స్తోత్రం. గొప్ప దేవుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త మీకే వేలాది కృతందాసులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.